Before class we have discussed about the two experiments, activity 1 and activity 2. Doing first one is they take the 2 cups and add for the contain soil and put it to the seeds and discuss chesam. Next one వచ్చేటప్పటికి modification of roots. Okay, 6th class. Modification of roots. Okay, we observed in some plants stored in a food items like a roots. Okay, some food items, some plants are stored in a food material like a roots. అంటే కొన్ని ప్లాంట్స్ ఏం చేసుకుంటాయేమో అంటే వాటి యొక్క రూట్స్లో ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా, అంటే కొన్ని రూట్స్ యొక్క మీరు రూట్స్ కొన్ని ప్లాంట్స్ యొక్క సమ్ ప్లాంట్స్ రూట్స్ ఆర్ వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ రూట్స్. అయితే ఏం చేస్తూ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ని రూట్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా, రూట్స్లో స్టోర్ చేసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్కి మనం ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి రాడిష్ కావచ్చు. Some plants store the food material roots and stems. Okay, like some plants like radish, carrot. Some plants like radish and carrot and beetroot. Store food material in their roots. These roots blood are formed, blood out and called as tuberous roots. Listen carefully, ma'am. Tuberous roots. Okay. Some plants store the food material from the roots and stems. Okay. Some plants are store the food material in roots and stems. Some plants are like a radish, carrot, beetroot. They store the food material in a roots. Okay. The bloods are formed. Some plants like a bloods are formed. This is also called as a tuberous roots. Tuberous means dumpa. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే ఫుడ్ మెటీరియల్ని కొన్నేమో స్టెమ్ పార్ట్లో స్టోర్ చేసుకుంటాయి, కొన్నేమో రూట్ పార్ట్స్లో స్టోర్ చేసుకుంటాయి. రూట్ పార్ట్స్లో మనం స్టోర్ చేసుకుంటే కనుక అవి ఎలా ఉంటాయి, ఒక బ్లడ్ అంటే ఒక దుంపలాగా ఉండటం అనేది జరుగుతుంది. వాటిని ఏమనిపిస్తారమ్మా అంటే సమ్ ప్లాంట్స్ ఆర్ బ్లడ్ ఆర్ ఫార్మ్డ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ట్యూబ్రస్ రూట్స్. వాటిని ఏమనిపిస్తారు, ట్యూబ్రస్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, సమ్ ప్లాంట్స్ ఆర్ grow above the ground. Some roots are grow above the ground. అంటే కొన్ని ప్లాంట్స్ యొక్క ఇప్పుడు మామూలుగా తిరుగు ఇలా రూట్ ఉంది అనుకోండి, ఇది రూట్ అనుకోండి, ఇదంతా కూడా అప్పర్ సర్ఫేస్ గ్రౌండ్ అనుకోండి. ఇక్కడ మనకి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏరియల్ రూట్స్. వాటిని ఏమనిపిస్తారమ్మా అంటే ఏరియల్ రూట్స్. సమ్ ప్లాంట్స్ ఆర్ స్టోర్డ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ద అబోవ్ ద గ్రౌండ్. Some plants roots grow above the ground. Such roots are called as aerial roots. What is the aerial roots? Aerial roots means some plants roots grow above the ground. These roots are called as
ఏరియల్ రూట్స్. ఏరియల్ రూట్స్. ఈ మనం చెప్పుకున్నట్లు సమ్ ప్లాంట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ రూట్స్ అండ్ స్టెమ్స్ అని చెప్పుకున్నాం. సమ్ ప్లాంట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ రూట్ అండ్ స్టెమ్ పార్ట్. సమ్ ప్లాంట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేసుకుంటాయంట? రూట్ పార్ట్. రూట్ పార్ట్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు? దిస్ ఇస్ ద రూట్స్. అంతే కదా, రూట్స్ అంటే అదేనా కాదా? దిస్ ఇస్ ద స్టెమ్ పార్ట్. ఒక ప్లాంట్ యొక్క డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద ప్లాంట్ డయాగ్రామ్. దిస్ ఇస్ ద స్టెమ్ పార్ట్, దిస్ ఇస్ ద లీఫ్, these roots. Okay, some plants are stored the food material in a roots and stem part. కొన్ని ప్లాంట్స్ లో మనం ఫుడ్ మెటీరియల్ అనేది రూట్స్ లో కానీ లేదా స్టెమ్ పార్ట్ లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ రూట్స్ లో కానీ స్టెమ్ పార్ట్ లో కానీ స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఈ రూట్ పార్ట్ లో కనుక స్టమ్ చేసుకుంటే కనుక ఇక్కడ సమ్ ప్లాంట్స్ లైక్ రాడిష్, క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ దేర్ ఫ్రూట్స్. అయితే క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, రాడిష్ కావచ్చు, వీటిలో వచ్చేటప్పటికి ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది మనం ఎక్కడ ఉంటాయమ్మా అంటే వీటిలో ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ రూట్స్ భాగం ఇలా స్టోర్ చేసుకుంటే కనుక వాటిని ఏమనిపిస్తారు అంటే ట్యూబ్రస్ రూట్స్. ఏమనిపిస్తారమ్మా? ట్యూబ్రస్ రూట్స్. ట్యూబ్రస్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, some plants like radish, beetroot, carrot and store food material in their roots. These roots are dug out or formed is called as a tuberous roots. వాటిని ఏమని పిలుస్తారు? ట్యూబ్రస్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ట్యూబ్రస్ రూట్స్ లేదా భూగర్భస్థ కాండాలు అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ట్యూబ్రస్ రూట్స్. ది రూట్స్ బ్లగ్ అవుట్ అండ్ కాల్డ్ యాజ్ ఏ ట్యూబ్రస్ రూట్స్. వాటిని ఏమని పిలుస్తారు? ట్యూబ్రస్ రూట్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటికి సమ్ ప్లాంట్స్ రూట్స్ గ్రో అబౌవ్ ద గ్రౌండ్. సమ్ ప్లాంట్స్ గ్రో అబౌవ్ ద గ్రౌండ్ అంటే కొన్ని రూట్స్ వచ్చేటప్పటికి మనకి అబౌవ్ ద గ్రౌండ్. Some plants like this is the ground. Some plants, some roots grow in above the ground. This is also called as aerial roots. The aerial roots are present in a mongoose areas. Mongoose areas means చిత్తడి నేలలు అంటే కొన్ని తడిగా కొన్ని పొడిగా ఉన్నటువంటి నేలలు ఉంటాయి కదా, వాటి మాంగూస్ ప్లాంట్స్ మాంగూస్ ఏరియాస్ అంటారు. మాంగూస్ ఏరియాస్ మీన్స్ సమ్ కోల్డ్, సమ్ వెట్ కండిషన్, సమ్ డ్రై కండిషన్ ఆర్ ప్రజెంట్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మాంగూస్. చిత్తడి నేలలు అనే పేరుతో పిలుస్తారు. అలాంటి ప్లేసెస్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ లో వచ్చేటప్పుడు మనకి ఏరియల్ రూట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో వచ్చేటప్పుడు ఏరియల్ రూట్స్ మీన్స్ ద రూట్స్ గ్రో అబౌవ్ ద గ్రౌండ్. ద రూట్స్ గ్రో ఇన్ ఏ అబౌవ్ ద గ్రౌండ్. ఇప్పుడు మామూలు ప్లాంట్ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ప్లాంట్ యొక్క రూట్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇన్సెక్ట్ అయి ఉంటాయి? సాయిల్ ఇన్సెక్ట్ ఉంటాయి. బట్ ద ఏరియల్ రూట్స్ వచ్చేటప్పటికి ద రూట్స్ గ్రో అప్ ఆన్ ద అబౌవ్ ద గ్రౌండ్. అంటే గ్రో అబౌవ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ యొక్క పై భాగానికి రూట్స్ అనేవి బయటకు ప్రొడ్యూస్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. వీటిని ఏరియల్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. which roots ma aerial roots. Okay, understand? This is the some plants store the food material in a roots and stems. Okay, understand? Like some plants like radish, beetroot, carrot are store the food materials in a roots. Okay, some plants are dug or formed, that is also called as tuberous roots. Some roots are grow upon the above the ground. Okay, some roots are grow upon the above the ground, that is also called as aerial roots. Okay, aerial roots. They give the additional support to the plants like a banyan tree, sugarcane, maize. They are helpful to respiration in a mongoose. Next one వచ్చేటప్పటికి okay, they give the additional support to the banyan tree. They give additional support. They give additional support to banyan tree and maize and sugarcane. They are helpful in
they are helpful in mangroves. Okay, they give additional support of banyan tree, maize, sugarcane. They are helpful in a mangroves. ఇవన్నీ కూడా మనకి ఎడిషనల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి ఏంటమ్మా అంటే బనియన్ ట్రీ కావచ్చు, లేకపోతే మేజ్ మొక్కజొన్న కావచ్చు. మీరు ఒకసారి బనియన్ ట్రీ యొక్క లీవ్స్ కనుక చూసినట్లయితే, బనియన్ ట్రీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బనియన్ ట్రీ ఇలా ఉన్నప్పుడు వీటి యొక్క రూట్స్ ఉంటాయి కదా, వీటి నుంచి కూడా మనకి కొన్ని రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అబ్జర్వ్ చేశారు కదమ్మా మీరందరూ. యు నో ఇన్ ఏ బనియన్ ట్రీ రూట్స్ అనేవి ఇలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ రూట్స్ అనేవి మన సాయిల్లోకి ఇన్సర్ట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ అక్కడ షుగర్ కేన్ మనం చూసినట్లయితే, షుగర్ కేన్ యొక్క రూట్స్ కనుక మీరు చూసినట్లయితే, షుగర్ కేన్ యొక్క రూట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇలా రూట్స్ అనేవి అబోవ్ ద గ్రౌండ్ తాగుతున్నట్లుగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇలా రూట్స్ అనేవి మనకు బయట ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో ఇలా మనకి రూట్స్ అనేవి బయట ప్రొడ్యూస్ చేస్తున్నారు. దే గివ్ ద అడిషనల్ సపోర్ట్ టు ఆఫ్ ఏ బనియన్ ట్రీ, మేజ్ అండ్ షుగర్ కేన్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఏ మాంగ్రూవ్స్ మనకు హెల్ప్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దే గివ్ ద అడిషనల్ సపోర్ట్ ఇన్ ఏ బనియన్ ట్రీ, మేజ్ అండ్ షుగర్ కేన్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఏ మ్యాంగ్రూవ్స్. ఇవన్నీ కూడా మనకు ఎలా వర్క్ చేస్తున్నాయేమో అంటే మ్యాంగ్రూవ్స్లో వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద రూట్స్లో వచ్చేప్పటికి ఇంతవరకు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీటెడ్ టు సమ్ ప్లాంట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ రూట్స్ అండ్ స్టెమ్స్. Okay, the plants like a radish, carrot, beetroot, these are also called as store the food material in the roots. The roots have a blood form that is also called as tuberous roots. Okay, ma'am. Some roots are growing upon the above the ground, that is also called the aerial roots. The aerial roots are observed for the mangroves. They help in the additional support for the sugarcane, banyan tree, sugarcane, maize, or they are helpful in a mangroves. Mangroves का मार्के mangroves देखो मार्के respiration purpose में मार्के they are in a respiration in a mangroves. Respiration process में मार्के use अवला वाले जरूरतुंदी. Okay, ma understand? Next जरूरत है stem part. This is the root. మనం బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసాం. సమ్ ప్లాంట్స్ లైక్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ రూట్స్ అండ్ స్టెమ్ పార్ట్ అని డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు డిస్కస్ చేసేస్తున్నది రూట్స్ కంప్లీటెడ్. నౌ డిస్కస్ అబౌట్ ద స్టెమ్ పార్ట్. స్టెమ్ పార్ట్ వచ్చేటప్పటికి ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్ షూట్ సిస్టమ్. ద పార్ట్ ఆఫ్ ద part of the plant body above the ground is known as the shoot system. Okay, so the main axis of the shoot system is called as the main axis of the shoot system is known as a shoot system is called stem part. Okay, stem part. Before discuss about that the root, now discuss the stem part. The part of the plant body above the ground is known as a shoot system. Oka plant body, part of the plant body above the ground యొక్క పై భాగాలు. ప్లాంట్ ఉంది అనుకోండి, ఇలా ప్లాంట్స్ తీసుకుంటాము. దిస్ ఈస్ ద ప్లాంట్. ఓకే, దిస్ ఈస్ ద రూట్స్. above the ground, the plant body above the ground. ఇక్కడ నుంచి గ్రౌండ్ యొక్క పై భాగం నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం ఏం తీసుకుంటాము అంటే స్టెమ్ పార్ట్ కింద తీసుకుంటాం. స్టెమ్ పార్ట్, దిస్ ఇస్ ద స్టెమ్ పార్ట్. హౌ మెనీ మినిట్స్? 17 14. Okay, this is the stem part. Stem part means this is the roots and above the ground. The plant body above the ground is known as a stem part. Okay,
దిస్ పార్ట్ ఈజ్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ షూట్ సిస్టమ్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? షూట్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్టెమ్. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద, ఇలా ముందు ఒక యాక్సిస్ లాగా మనకి మూవ్ అవుతూ ఉన్నటువంటి ద ప్లాంట్ బాడీ హ్యావ్ ఏ అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ షూట్ సిస్టమ్ అని చెప్తున్నాం కదా. ఈ షూట్ సిస్టమ్ యొక్క మెయిన్ యాక్సిస్, దిస్ ఈస్ ద మెయిన్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టెమ్ పార్ట్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? స్టెమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద shoot system is called as a stem part. Okay, the shoot system consists of a, అదే కనుక మనం ఒక షూట్ సిస్టమ్ కనుక అబ్జర్వ్ చేసామంటే ద షూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లీవ్స్, ఫ్రూట్స్, బ్రాంచెస్, twigs, all are present. ఓకే, మీరు ఒక షూట్ సిస్టమ్ కన్సిస్ట్ చేస్తే మీరు ఒక ఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద వన్ షూట్ సిస్టమ్ ఆర్ వీఆర్ అబ్జర్వింగ్ ఆల్ ద టైమ్ ద లీవ్స్, ఫ్రూట్స్, బ్రాంచెస్ ఆల్ ఆర్ ప్రజెంట్. ఓకే, అండర్స్టాండ్? ఒక ప్లాంట్ మీద మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, విచ్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్, లీవ్స్ ఆర్ ప్రజెంట్ అండ్ బ్రాంచెస్ ఆర్ ప్రజెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి fruits are present and flowers are present. These are all are present in a shoot system. Shoot system means plant body. Okay, the plant body above the ground is called as a shoot system. The main axis of the shoot system is called as a stem part. The stem is consist of the shoot system is consist of a leaves, fruits and branches are present. The shoot system consists of a stem, leaves, fruits, and flowers and nodes and internodes are present. Nodes and internodes are present. Okay, nodes and internodes are present. The shoot system consists of a stem, leaves, fruits, flowers, nodes and internodes are present. Ante the plant body above the ground is called as a shoot system. The plant body above the ground is called as a shoot system. The main axis of the shoot system is called as a stem part. The shoot system consists of a stem, leaves, flowers, fruits and nodes and internodes are present. These are all present in a stem part. Only roots have observing for the roots lo వచ్చేటప్పుడు మనకు ఓన్లీ రూట్స్ గురించి లేదా డిస్కస్ చేస్తాం, లేదా అండర్ గ్రౌండ్ ట్యూబ్లెస్ రూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ స్టెమ్ బాడీ హ్యావ్ ఏ ఆల్ పార్ట్ ఆర్ ప్రజెంట్. ద ప్లాంట్ బాడీ అబౌవ్ ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ shoot system. The shoot system, main axis of the shoot system is called as a stem part. The shoot system consists of a stem part, stem, leaves and buds and flowers and fruits are present and nodes and internodes also present. The stem between two successive nodes is called the internodes. The stem between the two successive nodes. అంటే ఇలా మనకు నోడ్స్ అంటే ఏంటంటే ఇలా కణుపుల్లాగా ఉంటాయి. ఈ నోడ్స్ యొక్క మధ్య భాగంలో కనుక ఉంటే కనుక రెండు సక్సెసివ్ నోడ్స్ తీసుకోవాలి, ఇంటర్ నోడ్స్. టూ సక్సెసివ్ నోడ్స్ తీసుకోవాలి, ఇంటర్ నోడ్స్. టూ సక్సెసివ్ నోడ్స్ అంటే కణుపుల్లాగా ఉంటాయి. అంటే ఒక ఇదిగోండి ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఇదొక నోడు, ఇదొక నోడు. ఈ నోడ్స్ యొక్క మధ్య టూ ఇంటర్ నోడ్స్, టూ సక్సెసివ్ నోడ్స్ తీసుకోవాలి, ఇంటర్ నోడ్స్. వీటిని ఏమనిపిస్తారు? ఇంటర్ నోడ్స్. కణుపులు, రెండు కణుపుల మధ్య దూరాన్ని మనం ఇంటర్ నోడ్స్ అంటే వాటి రెండింటి మధ్య ఉన్న దూరాన్ని. ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం ఒక షుగర్ కేన్ కనుక వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద షుగర్ కేన్, ద వన్ ఇట్లా ఒక్కొక్క బార్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది అంటే దీన్ని ఏమనిపిస్తారు? ఇలా ఉంటుంది. ఇలాంటి ఒక రేడర్లో కనుక మనకి ఎలా అయితే కనిపిస్తూ ఉంటాయో ఇలా కనబడుతూ ఉంటాయి. వీటిని నోడ్స్ అంటారు. ఈ రెండింటి మధ్య దూరాన్ని ఇంటర్ నోడ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, అండర్స్టాండ్? దిస్ ఇస్ ద స్టెమ్ పార్ట్ వచ్చినటువంటి. నెక్స్ట్ ద స్టెమ్ హ్యావ్ ఏ ఎపికల్ అండ్ టెర్మినల్ బడ్స్ ఆర్ ప్రజెంట్. స్టెమ్ పార్ట్స్ కనుక చూస్తే మీరు ఎపికల్ అప్పర్ సైడ్ ఉన్నటువంటి దానిని ఎపికల్ అని, కింద భాగంలో ఉన్నటువంటి వాటిని ఏమో టెర్మినల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? దేర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద స్టెమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ఎపికల్ అండ్ టెర్మినల్. టెర్మినల్ బడ్స్ ఆర్ ఎపికల్ బడ్స్ అండ్ టెర్మినల్ బడ్స్. ఎపికల్ బడ్స్ మీన్స్ ఏకస్త్రం, ఏక
అంటే ఎపికల్ మీన్స్ శిఖరాస్త్రం, గ్రేవస్త్రం. గ్రేవస్త్రం మీన్స్ డిసైడ్స్. ఇటు కనుక మనకి బర్డ్స్ కనుక వస్తే దాన్ని టెర్మినల్ అనే పేరుతో పిలుస్తారు. అప్పర్ సైడ్ కనుక వస్తే కనుక ఎపికల్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఎపికల్ బర్డ్స్ అండ్ టెర్మినల్ బర్డ్స్ ఆర్ ప్రజెంట్. ద స్టెమ్ హ్యావ్ ఎపికల్ అండ్ టెర్మినల్ బర్డ్స్ ఆర్ ప్రజెంట్. అంటే ఒక ఫ్లవర్ యొక్క డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్లాంట్ యొక్క డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే okay, this roots stem part. Their stem have divided into two types: apical buds and terminal buds. Terminal means శిఖరాస్త్రం అంటే గ్రీవాస్త్రం క్రిందికి ఉంటే కనుక దాన్ని టెర్మినల్ బర్డ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనకి ప్లాంట్ బోర్డ్ యొక్క గ్రౌండ్ సర్ఫేస్ హ్యావ్ ఏ సమ్ బర్డ్స్ ఆర్ ఫార్మ్డ్, దట్ ఇస్ ఆల్సో కాల్డ్ as టెర్మినల్ బర్డ్స్, అండ్ outer surface is called as apical buds. This is the stem part. Okay, ఇంతవరకు మనకి స్టెమ్ గురించి how many minutes? 21. Okay, this is the terminal. మనం చెప్పుకున్నాం బిఫోర్ some plants like stores the food material in their roots and stem part అని చెప్పుకున్నాం. The roots have a plug or formed, that is also called as tuberous roots. And some plants like radish and example వచ్చేటికి radish కావచ్చు, బీట్రూట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేటి క్యారెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్ చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి స్టెమ్ పార్ట్ వచ్చేటప్పటికి ద ప్లాంట్ బాడీ అబౌవ్ ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ as షూట్ సిస్టమ్. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ as స్టెమ్ అని చెప్పుకున్నాం. ద షూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ figs or branches are present. There are the two types of the buds are present, and apical buds and terminal buds. The shoot system consists of a stem, leaves, fruits and flowers. Internodes are present. Okay, next class will be discussed remaining ones. First lesson 3, 4, 5 questions, read and write. Okay, lesson number 1, 4, 5 questions, read and write now. Okay, thank you.